హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో అందరికీ తెలుసు మ్యాక్సిమం ఎస్ఎస్సి స్టెనో నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని. సో ఆల్రెడీ 26నే రిలీజ్ అయింది. నేను కొంచెం బిట్ లేట్ అయ్యాను. ఎనీ హ్యావ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో అనేది చేస్తున్నాను. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దానికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26th, ఈ మంత్ 26th నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 17th వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పేమెంట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు కదా, అంటే విమెన్కి పేమెంట్ లేదు అండ్ కొన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా పేమెంట్స్ లేవు. రిమైనింగ్ వాళ్ళకి పేమెంట్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళు 17th వరకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి, కానీ పేమెంట్ చేయడానికి మాత్రం 18th లాస్ట్ డేట్. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అక్టోబర్, నవంబర్లో ఉండొచ్చు. అయితే మనకి అప్రాక్సిమేట్గా 2006 వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకి నోటిఫికేషన్లో తెలిసింది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి గ్రేడ్ సికి వచ్చేసి 18 years నుంచి 30 years ఫైనల్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, అంటే గ్రేడ్ సి రాయాలి అంటే 33 years వరకు ఉంటే సరిపోతుంది. సో 18 నుంచి 33 ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. దేనికి? గ్రేడ్ సికి. అలానే గ్రేడ్ డి వచ్చేసి 18 to 27 years, అంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 3 years కాబట్టి ఇక్కడ 30 years వస్తుంది. సో ఓబీసీ వాళ్ళకి. యూఆర్ వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. సో దీనికి +5, దీనికి +5 చేసుకుంటే ఆ ఏజ్ లిమిట్ అన్నాడు. సో ఆ ఏజ్ నుంచి 18 ఉండాలి ఖచ్చితంగా. అండ్ అక్కడ నుంచి ఫైనల్ ఏజ్ రిలాక్సేషన్స్ కలుపుకొని వాళ్ళు అప్లై చేయాలి. సో ఎవరైతే 30 and బిలో ఉంటారో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయకండి. ఎవరైతే 30 above ఉంటారో వాళ్ళు మాత్రం ఏజ్ రిలాక్సేషన్, అంటే మనకు ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసిన ఏజ్ లిమిట్ అయిపోయింది కాకపోతే రిలాక్సేషన్ కింద మనం అప్లై చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. కాబట్టి 30+ ఉన్న వాళ్ళు అప్లై చేసి, అంటే 31, 32, 33 ఉన్న వాళ్ళు మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. బిలో 30, బిలో 27 ఉన్న వాళ్ళు మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయకండి. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉంటే సరిపోతుంది. అండ్ ఫీ వచ్చేసి చెప్పాను కదా 100. కొన్ని కేటగిరీస్ వాళ్ళకి లేవు, కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి. సో స్కీమ్ వచ్చేసి ఫస్ట్ మనం ప్రిలిమ్స్ అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయాలి. సో ఇందులో 3 subjects ఉంటాయి మనకు తెలుసు. ఇంగ్లీష్ ఒకటి, రీజనింగ్ ఒకటి అండ్ జిఎస్. సో ఇవి రెండు 50 marks, 50 marks, 50 questions, 50 questions, 50 marks, 50 marks. అండ్ ఇక్కడికి వచ్చేసి 100 questions, 100 marks ఉంటుంది. సో దీనికి మనం కిరణ్స్ పబ్లికేషన్ వాళ్ళది కిరణ్స్ పబ్లికేషన్ చాప్టర్ వైజ్, ఇంగ్లీష్ చాప్టర్ వైజ్ బిట్స్ ఒక బుక్ చెప్పాను, అది ప్రిపేర్ అవుతే సరిపోతుందని చెప్పాను. ఆ బుక్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అండ్ రీజనింగ్కి కూడా మీ ఇష్టం, మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు కిరణ్ పబ్లికేషన్ రీజనింగ్కి కూడా ఉంది, అదైనా సరే ఫాలో అవ్వచ్చు. సో ఇవే ఎందుకు చెప్తున్నానంటే ఇందులో చాలా మోడల్స్ అనేవి కవర్ అయ్యాయి. ఇందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ అనేవి చూడండి, అందులో మీకు అర్థమైపోతుంది. సో ఇందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో నుంచి వస్తున్నాయి అంటే యాజ్ టీజ్గా అవే క్వశ్చన్స్ దిగవు, కాకపోతే శాంపుల్స్ అంటే అవే మోడల్స్ అయితే వస్తాయి. అండ్ జిఎస్కి వచ్చేసరికి నేను లూసెంట్ అనేది చెప్పాను, లూసెంట్ టెక్స్ట్ బుక్. అది కాకుండా ఐబిపిఎస్ గైడ్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మాత్రం ప్రిపేర్ అవ్వమని చెప్పాను. సో ఈ కరెంట్ అఫైర్స్ అయితే చాలు, ఇంకెందులో నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావు. సో నేను చెప్పిన ఈ 3 books ప్రిపేర్ అవుతే చాలు, వాటిలో నుంచి బయటికి క్వశ్చన్స్ అనేవి వెళ్ళవు. సో మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక వచ్చేదే స్కిల్ టెస్ట్. కాబట్టి స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి 10 minutes డిక్టేషన్ ఉంటుంది. సో 10 minutes డిక్టేషన్ తర్వాత గ్రేడ్ డి వాళ్ళకేమో 50 minutes ఇస్తారు ట్రాన్స్లేట్ చేయడానికి. అండ్ గ్రేడ్ సి వాళ్ళకి 40 minutes ఇస్తారు. సో ఓకే, సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్గా తెలవాల్సిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లో. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, అంటే కొంతవరకైనా ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు టెన్షన్ భయపడ్డము, ఇంకా సిలబస్ అవ్వలేదు అనేది అసలు బ్రెయిన్లో పెట్టుకొని టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేసుకోకండి. సో నా సజెషన్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ పేపర్స్, సో ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
సో అందులో ఏ కాన్సెప్ట్ దగ్గర అయితే అంటే ఇప్పుడు సపోజ్ రీజనింగ్లో ఒక 2 or 3 క్వశ్చన్స్ దగ్గర మీరు స్ట్రక్ అయ్యారనుకోండి, అంటే అవేంటివి, ఆ మెథడ్ ఏంటి, ఆ మోడల్ ఏంటి, అసలు ఆ ప్యాటర్న్ ఏంటి, అక్కడ ఎందుకు స్ట్రక్ అవుతున్నాను అనేది ఒకసారి మీకు మీ అంతా మీరు తెలుసుకోగలిగితే వాటి మీదనే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రీవియస్ పేపర్స్ ఎందుకు చెప్తున్నా అంటే అవే రిపీట్ అవుతూ ఉంటాయి మ్యాక్సిమం, అంటే అవే క్వశ్చన్స్ కాకపోయినా అదే ప్యాటర్న్. సో మీకు అక్కడ ఏ లాజిక్ వాడాడు అనేది తెలిస్తే అదే లాజిక్, అంటే ఆ టైప్ ఆఫ్ లాజిక్స్ మనం రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. అండ్ జిఎస్ వచ్చేసి మెయిన్ కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్, థీమ్స్, ఇవి రీసెంట్గా ఎవరు రిటైర్ అయ్యారు, రీసెంట్గా ఎవరు చనిపోయారు, రీసెంట్గా ఎవరికి ఏ అవార్డు వచ్చింది, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి అవి చూడండి, అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. జిఎస్ వచ్చేసి ఇన్వెన్షన్స్, ఇది ఎవరు కనిపెట్టారు, లేదా మిసిలీనియస్, ఎవరెస్ట్ ఫస్ట్ ఎక్కింది ఎవరు, ఫీమేల్ పర్సన్ ఎవరు, మేల్ పర్సన్ ఎవరు, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో అందుకే నేను చెప్పేది ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు రీజనింగ్లో ఎలా అడుగుతున్నాడు అంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా మీకు ఆన్సర్స్ అనేవి పడడానికి ఆస్కారం ఉంటుంది. సో జిఎస్ కూడా అలా అసలు ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి, ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ సర్కిల్ వరకు నేను చెప్పినట్లు జిఎస్లో 50కి 50 రాకపోయినా కనీసం 20 to 25 మార్క్స్ అయినా స్కోర్ చేయగలగాలి. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 100. సో ఈ 100కి 100 పడిపోవాలని నేను అన్నాను, కాకపోతే మీ ప్రయత్నం మీరు చేయాలి. కాబట్టి నేను చెప్పాను కదా కిరణ్స్ పబ్లికేషన్, ఆ బుక్లోనే టైప్స్ ఉంటాయి, అంటే టైప్ 1, టైప్ 2 అంటే హార్డర్ లెవెల్స్, ఒక ఈజీ లెవెల్ నుంచి హార్డ్ లెవెల్కి వెళ్తూ ఉంటారు. సో అన్ని టైప్స్ అనే క్వశ్చన్స్ అందులో ఇస్తారు కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది, అంటే ఇన్ని టైప్స్ ఇంత హార్డ్గా, అంటే ఇన్ని స్టేజెస్ ఉన్నాయా ఒక టాపిక్ మీద అనేది మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి నేను ఇది ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను. సో మీరు ప్రీవియస్ పేపర్ కనుక ఒకసారి చూస్తే సేమ్ అందులో నేను చెప్పిన ఈ బుక్స్లలోనే క్వశ్చన్స్ ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను ఆల్రెడీ బుక్స్ మీద వీడియో తీశాను, ఎగ్జామ్ స్కీమ్ మీద కూడా వీడియో పెట్టాను, అండ్ ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటాయి కూడా చెప్పాను. బట్ స్టిల్ చాలామంది అడుగుతున్నారు, మేడం ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని. సో అందుకని మళ్ళీ నేను ఈ టాపిక్ చెప్పాల్సి వస్తుంది. ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇప్పటి వరకు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే. అండ్ చాలామంది అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎగ్జామ్లో ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది కూడా అడుగుతున్నారు. బట్ మనకి అప్పుడే సెలెక్షన్ దాకా అవసరం లేదు. ఫస్ట్ అయితే మనం ఈ స్టేజ్ అనేది క్లియర్ అవ్వాలి కదా. ఈ స్టేజ్ క్లియర్ అయ్యాక మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ అయ్యాక అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో స్కిల్ టెస్ట్ అప్పటికి మనకి కొన్ని ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోమని కూడా ఇస్తారు. సో నేను రఫ్గా చెప్తాను ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది. సో ప్రిలిమ్స్ అంటే ఇప్పుడు సిబిటీ క్వాలిఫై అయ్యాక మళ్ళీ స్కిల్ టెస్ట్ పిలుస్తారు. దీనికన్నా ముందు మీకు మళ్ళీ వెబ్ ఆప్షన్ అనేది ఉంటుంది, అంటే ప్రిఫరెన్సెస్, పోస్ట్లో ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ ప్రిఫరెన్సెస్ మాత్రం మీరు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ ప్రిఫరెన్సెస్ ఎందుకు అంత జాగ్రత్తగా అంటే మనకు సపోజ్ స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యాక సపోజ్ మీకు సేమ్ మార్క్స్ వచ్చి ఇంకో పర్సన్ కూడా సేమ్ మార్క్స్ వస్తే, సో అప్పుడు ఇద్దరిలో తీయడానికి ప్రిఫరెన్సెస్ కూడా చూస్తారు. మీ సర్ నేమ్ చూస్తారు, మీ స్టార్టింగ్ నేమ్ చూస్తారు, మీ మార్క్స్ చూస్తారు, మీ కేటగిరీ చూస్తారు, అలా అన్నీ కూడా సేమ్ అయినప్పుడు ఈ ప్రిఫరెన్సెస్ దగ్గరకు వస్తారు. సో ఈ ప్రిఫరెన్సెస్ బట్టి కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి సో అలా ప్రిఫరెన్సెస్ చూసుకోవాలి. సో ఇదంతా నెక్స్ట్ పార్ట్, మనకి ఇప్పుడు ఇక్కడనే అవసరం లేదు. సో మన మెయిన్ ఫోకస్ అంతా ముందు సిబిటీ క్లియర్ చేసుకోవాలి. సో ఎవరైతే షార్ట్ హ్యాండ్ ఇంకా నేర్చుకోలేదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఎలా అయినా సరే అనుకున్న వాళ్ళు, సో ఇప్పుడు జాయిన్ అవుతే ఆగస్ట్ 1 నుంచి, కనీసం ఆగస్ట్ 1 నుంచి జాయిన్ అయినా నవంబర్ కల్లా మీకు షార్ట్ హ్యాండ్ అయిపోతుంది. ఓన్లీ 3 months అని చెప్తున్నాను కాబట్టి 3 monthsలో మీకు షార్ట్ హ్యాండ్ అయిపోతుంది. సో మీరు సిబిటీ రాసేసరికి మీకు షార్ట్ హ్యాండ్ అయిపోతుంది. కాబట్టి బై లక్, అంటే మీ హార్డ్ వర్క్ మీద బేస్ చేసుకొని మీరు సిబిటీ క్లియర్ అయితే నెక్స్ట్ వెంటనే కూడా స్కిల్ టెస్ట్కి క్వాలిఫై కూడా అయిపోతారు. సో చాలామంది ఇంగ్లీష్, రీజనింగ్ వీటికి కూడా క్లాసెస్ చెప్తారా అని అడుగుతున్నారు. బట్ నాకు అంత టైం లేదు అని చెప్పడానికి, ఎందుకంటే షార్ట్ హ్యాండ్ క్లాసెస్తోనే అయిపోతుంది. అంటే ఎక్కువ బర్డెన్ తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. సో కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు ఇలా కొన్ని వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా రెగ్యులర్గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఎవరైతే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు, ఇది నా ఫోన్ నెంబర్.
కొన్ని స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో అప్లై చేసుకోండి. సో ఎర్లీగా అప్లై చేసుకోండి, ఇంకా 17th దాకా టైం ఉంది కదా అని చేయకండి. ఎందుకంటే డేస్ గడుస్తూ ఉంటే సర్వర్ అనేది బిజీ అవుతూ ఉంటుంది, కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్లో కూడా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కైనా టెక్స్ట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, సో వీడియో కనుక నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.